Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. Let me take you on a little journey. A journey that begins with hesitation, mispronounced words, and nervous smiles, and transformed into confidence, clarity, and powerful communication. Yes, I am talking about our spoken English class. This class, not just a classroom, but a confidence building arena where every word we spoke became a step toward సెల్ఫ్ గ్రోత్. ప్రియమైన మిత్రులందరికీ రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్కి స్వాగతం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇవాళ క్లాస్లో ఒక చిన్న జీవిత ప్రయాణానికి తీసుకెళ్ళబోతున్నాను మిత్రులారా. ఈ ప్రయాణం తొలుత సంకోచంతో, అసమగ్రమంగా పలికినటువంటి పదజాలంతో, ఓ అసంబద్ధమైనటువంటి నవ్వుతో ప్రారంభమవుతుంది. కానీ అదే ప్రయాణం ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో, స్పష్టతతో, ఇంకా ప్రభావవంతమైనటువంటి కమ్యూనికేషన్గా రూపాంతరం చెందింది. అవునండి, ఇది మన స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో గురించే మాట్లాడుతున్నాను. ఇది కేవలం ఒక వీడియో కాదు మిత్రులారా, ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక అరేనా. మనం మాట్లాడిన ప్రతి పదం మన స్వయం అభివృద్ధి కోసం తీసుకునే ఒక ముందడుగు ఖచ్చితంగా అవుతుంది. ఓకే, మరి లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోలోకి ఎంటర్ అయిపోదామా. ఇన్ ఎవ్రీ స్టూడెంట్స్ లైఫ్ దేర్ కమ్స్ అ పర్సన్ హూ లీవ్స్ అన్ అన్ఫర్గెటబుల్ ఇంపాక్ట్, నాట్ జస్ట్ త్రూ their words but through the way they lead, love and lift others. For me, that person is none other than my principal ma'am, Sushila Sheshadri ma'am, a true game changer and the ultimate boss lady of inspiration. ప్రతి విజయవంతమైనటువంటి విద్యార్థి జీవితంపై ఖచ్చితంగా ఎవరో ఒక గొప్ప ఉపాధ్యాయుల యొక్క మరవలేని ముద్ర ఉంటుంది కదండి. మరి ఈరోజు నేను నా జీవితానికి ప్రేరణగా మారినటువంటి ఒక గొప్ప వ్యక్తిని గురించి చెప్పదలుచుకున్నాను. ఆమె మాటల కంటే ఎక్కువగా తన నడవడికతో, తన నాయకత్వపు శైలితో మరియు తమ అనురాగంతో నన్ను ఆకట్టుకున్నారు. ఆ మహానుభావురాలు ఎవరో కాదండి, మా ప్రిన్సిపల్ మేడం సుశీల శేషాద్రి గారు. వాట్ మేక్స్ సుశీల మేడం సో అడ్మిరబుల్ isn't just her leadership, it's the grace with which she balances strength and kindness. She carries herself with quiet power, commanding respect without ever needing to demand it. Her discipline is firm but fair, and her care for her students goes beyond the classroom. It's genuine, heartfelt, and deeply motivating. ఆమె ఒక నిజమైన నాయకురాలు. క్రమశిక్షణతో పాటు దయ, అధికారంతో పాటు అర్థం చేసుకునే గుణం ఆమెకు సొంతం, ఆమెకు మాత్రమే సొంతం అనుకుంటాను. నేను ఆమెను ఎంతో గౌరవించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎంత ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం, ప్రతి విద్యార్థిలో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ప్రతిభను గుర్తించడం, ప్రోత్సహించడం, ఓ తల్లిలా అతడి విజయానికి సంపూర్తిగా కృషి చేయడం అనేది ఆమె ప్రత్యేకత. ఐ అడ్మైర్ హర్ బికాస్ షీ ఈజంట్ జస్ట్ షేపింగ్ మైండ్స్, షీ ఈజ్ బిల్డింగ్ ఫ్యూచర్స్. షీ బిలీవ్స్ in the power of potential and makes sure every student feels seen, heard and capable of greatness. Her growth mindset has taught me that every setback is just a setup for a greater comeback. ఆమె నడిపించిన మార్గంలో నేను ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాను. విజయం అనేది మార్కులు కాదని, మన మైండ్ సెట్ అనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆమె నాకు అర్థం చేసి చూపారు. ప్రతి సవాలును మన ఎదుగుదలకు ఒక అవకాశంగా మార్చుకోవాలనేటటువంటి జీవిత సత్యాన్ని నాకు దర్శింపజేశారు. మరి సుశీల మ్యామ్స్ ప్రెజెన్స్ ఈజ్ కామ్ ఎట్ కమాండింగ్, హర్ వర్డ్స్ ఆర్ వైజ్, హర్ విజన్ ఈజ్ క్లియర్ and her commitment to excellence is truly contagious. She leads not just with authority but with authenticity. Because of her,
I have learned to believe in myself, to stay grounded, and to always aim higher. ఆమె మా అందరినీ ఉత్తమంగా మార్చేందుకు ఎంతగానో ప్రేరేపించారు. ఆమె పాఠాల కన్నా ముందు జీవితాన్ని ఎలా గౌరవంగా, ధైర్యంగా, నమ్మకంగా ఎదుర్కోవాలో, జీవితంలో వచ్చేటటువంటి ఆటుపోట్లను ఏ విధంగా తట్టుకోవాలో నాకు నేర్పినటువంటి మహానుభావురాలు. Her legacy is not written in words or titles, it's written in the lives she is touched and the hearts she is inspired. She is more than a principal, she is a life mentor, a trailblazer and my forever role model. మరి సుశీల మేడం గారు, ఆమె వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా కళలు పెద్ద పెద్ద కళలు కలిగేటటువంటి నా ధైర్యం పెరిగింది. మరి లక్ష్యాలను బలంగా పెట్టుకుని ఆ లక్ష్య సాధన వైపుకు అడుగు వేయడం నేను నేర్చుకున్నాను. ఆమె కేవలం మా ప్రిన్సిపాల్ మాత్రమే కాదు, ఆమె నా జీవితానికి ఓ సరైన మార్గదర్శకురాలు. నా వెనువెంటే మా అమ్మగారితో పాటు నా గెలుపును ఆశించినటువంటి మరో మాతృమూర్తికి రూపం ఆమె. ఆదర్శవంతురాలైనటువంటి ఆమె నా జీవితంలో ఒక గేమ్ చేంజర్ కూడా. అండ్ టుడే as I stand here expressing my thoughts with ease, I realize it's not just English we learn, but courage, clarity and connection. And thanks to our spoken English class, we now don't just speak, we communicate, we express, and most importantly, we believe in ourselves. This is not the end, it's just the beginning of many conversations waiting to be had. If you to have certain great impressive persons in your life, please write in comment box and don't forget to like, comment and share the video and subscribe the channel for more interesting and useful videos. మరి ఈరోజు నేను మీ ముందు నా ఆలోచనలను ఆత్మవిశ్వాసంతో పంచుకుంటున్నప్పుడు ఓ విషయం నాకు అవగతమైంది. మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల్లో కేవలం భాషనే కాదు, ధైర్యాన్ని, స్పష్టతను, ఆత్మవిశ్వాసాన్ని మరియు ఈ మానవ సమాజంలోని మనుషులతో మానవీయంగా కనెక్ట్ కావడం కూడా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం కేవలం మాట్లాడడమే కాదు, మన భావాలను ఆత్మవిశ్వాసంతో సంపూర్ణంగా వ్యక్తపరచగలుగుతున్నాం. ముఖ్యంగా మన మాటల్లో మన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఈ ప్రయాణం ఇక్కడితోనే ఆగిపోదు మిత్రులారా. ఇది ఎన్నో కొత్త సంభాషణలకు, అవకాశాలకు తెరలేపేటటువంటి తొలి అడుగు మాత్రమే. మీ జీవితంలో కూడా ఇలాంటి ఆదర్శవంతులైన ప్రేరణనిచ్చే వ్యక్తులుంటే దయచేసి కామెంట్ బాక్స్లో మాతో మీ భావాలను, మీ మనో విషయాలను పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విజ్ఞానంతో పాటు ప్రేరణనిచ్చేటటువంటి మరిన్ని వీడియోల కోసం రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక చక్కని, అర్థవంతమైన, ఉపయుక్తమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ రోషన్.